ఏలూరు జిల్లా నూజివీడులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన జెండాలతో జన సైనికులు భారీగా పాల్గొని జై జనసేన నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 మంది జెండా దిమ్మలను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బర్మా ఫణిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదొడుకులు విమర్శలు ఓటములను ఎదుర్కొంటూ కూడా పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ జనసేనను ప్రజల పార్టీగా తీర్చిదిద్దారని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. లక్షలాది మంది జన సైనికుల ఆశీస్సులతో పార్టీ మరింత బలపడుతూ ముందుకు సాగుతోందని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అత్యున్నత పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ప్రియతమ నాయకులు బర్మా ఫణిబాబు గారి ఆధ్వర్యంలో బర్మా ఫణిబాబు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. వర్దల్లాలి ఫణిబాబు గారి నాయకత్వం, వర్దల్లాలి బర్మా ఫణిబాబు గారి నాయకత్వం, వర్దల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్దల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగిపోయినాయి. అదేవిధంగా ఈరోజు టౌన్లో కూడా మరి అన్ని వార్డుల్లో తిరిగి ఆవిర్భావ దినోత్సవం జెండా వందనాలు ఎగరేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నారో మనందరికీ తెలిసిందే. ఎన్నో పార్టీకి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక ఓటముల్ని వచ్చినా కూడా తట్టుకొని ఎన్ని మాటలన్నా కూడా నిలబడి మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజుకి మరి పార్టీని ఎంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ తెలుసు. మొదట పార్టీ హైదరాబాద్ లో స్థాపించినప్పుడు ఎవరు లేరు, మరి ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా మరి ఈ రోజు లక్షల మంది జనసేన పార్టీలో మరి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మరి 24 ఎలక్షన్ లో 100% స్ట్రైక్ రేట్ తో మరి 21 గెలవడం జరిగింది. మరి దానితో ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీ మరి గుర్తింపించి రాజు గ్లాసు శాస్త్రవేత్త గుర్తుగా